ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీజేపీ నగర కన్వీనర్ గట్టె సత్యనారాయణ, అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య తెలిపారు. కాకినాడ తిలక్ వీధిలో గల శారదా నగరపాలక సంస్థ పాఠశాల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 300 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు దొడ్డి వీరేంద్ర, నార్త్ మండలాధ్యక్షుడు చెక్క రమేష్ల సంయుక్త సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నగర కన్వీనర్ గట్టె సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గట్టె సత్యనారాయణ, మాలకొండయ్యలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకులు తుమ్మల పద్మజ, సాలగ్రామ లక్ష్మి, ప్రసన్న, చెల్లూరు సత్యనారాయణ, సురేష్, అబ్బాయి, రాజ్ కుమార్, నెహ్రూ, గొల్లపల్లి శివ, స్కూల్ ప్రిన్సిపల్ గౌరీశంకర్, ఏలూరి రాణి తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైనది. అంటే మోడీ గారి పిలుపు మేరకు మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఈ 3 జెండాలు ఎగరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగేశారు. దాంట్లో భాగంగా కాకినాడలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఇది ఒక మంచి లెసన్. ఇది ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా కూడా, ఎన్ని భాషలు ఉన్నా కూడా భిన్నత్వం ఏకత్వం అనే మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడూ కూడా కలిసి ఉన్నాము. మా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మా ఏకత్వంగా ఉన్నామని ఒక ఇంటిగ్రిటీ జరపడం కార్యక్రమం చేస్తున్నారు. మేము చాలా ఇలా అభివృద్ధిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కూడా ఎట్టి సమయాల్లో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఐక్యంగా ఉంటామని, మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటామని, మన మోడీ గారు చెప్పిన ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా మేము మా వంతు కృషి చేస్తామని, అలాగే పిల్లలు ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలి ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. మంచి కార్యక్రమానికి మా స్కూల్ మేము ఎన్నుకున్నందుకు మొట్టమొదటిగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా అంటే ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ. అది పిల్లలందరూ కూడా ఐకమత్యంగా ఒక పెద్దది, ఇది మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి వారి ఇంటి పైన కూడా మన జెండాను ఎగరేసి జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలి. ఒక్క విషయం మనం గమనించాలి, ఇవాళ జాతీయ జెండా మన ప్రతి ఇంటి మీద కట్టి జాతీయవాదం చాటుకోవాలి, మనలో ఐక్యమత్యం పెరగాలి, మన ఆలోచన అభివృద్ధి వైపు ఉండాలనేటటువంటిది పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అతి వేగంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ ఒక్క విషయం మనం చూస్తే జాతీయవాదం అనేటటువంటి ఆలోచనతో మన ఐక్యత పెరగకపోయినట్లయితే, మన ఆలోచన డెవలప్మెంట్ వైపు మనం వెళ్తుంటే మరికొంతమంది ఈ డెవలప్మెంట్ని ఆపడం కోసం, ఈ యొక్క ఐక్యతను చిన్నభిన్నం చేయడం కోసం అనేక మంది కుట్రలు పడుతున్నారు. దేశం లోపల, దేశం బయట కూడా మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే అక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, ఇవాళ నేను చదివాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని అందించిన దాత. వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, బంగ్లాదేశ్లో అక్కడ ఉండేటటువంటి హిందువులకి ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఉందని స్వతంత్రం వచ్చే రోజు ముందు రోజే చెప్పారు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి మారణ కారణాన్ని చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రక్షణ లేకుండా ఉంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అండగా నిల్చొని ఇవాళ వారికి ఇస్తున్నటువంటి మద్దతుని మనం అందరం కూడా ఆ మద్దతుని మనం తెలపాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండాతో మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మన యొక్క ఐక్యత కోసం, మన యొక్క దేశ భద్రత కోసం మనందరం కలిసి ఉంటేనే మన యొక్క అభివృద్ధి ముందుకెళ్తుంది. ఈ యొక్క కొంతమంది కుట్రలు పడిన వాళ్ళందరినీ కూడా మనం ఈ దేశంలో ఏ విధమైన కుట్రలు పడుతున్నారో దానికి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మనం సపోర్ట్గా ఉండాలి. ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతున్న ర్యాలీ కాబట్టి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఇంటి మీద రేపు ఎల్లుండి కూడా జాతీయ జెండా కట్టాలని ఈ సందర్భంగా